హర్షిని. అంత మరీ డీసెంట్ కాదు నువ్వు. అక్కడి నుంచే నమస్కారం పెట్టుకుంటూ వస్తున్నావు. యాక్టర్ యాక్టర్. ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావు? పువ్వ పువ్వ ఆట అప్పార. ఆటో అప్పారావు. ఏ సినిమాలో? దూకుడు. దూకుడు. పాట చూసావా? చూసాను. సినిమా చూసావా? చూడలే. ఎవరు మ్యూజిక్? తమన్ గారు. తమన్ గారు. రాసిన వారు? రామజోగయ్య శాస్త్రి గారు. పాడిన వారు? రమ్య ఎన్ఎస్కే, నవీన్ మాధవ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. అంటాడు అటు అప్పారావు, అంటాడు అటు అప్పారావు, పిపి నొక్కితాడు స్కూటర్ సుబ్బారావు, చిపాడు పురుకోలందనానికే పడతారు ఎన్ని టెన్షన్, ఏమా టెన్షన్. మారుతిలో డ్రైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఏకంగా ఇన్నోవా గిఫ్టిస్తానని అప్పులు, దొరికిందే సందం దాదిగా టెన్షన్ పడతారన్నరు. తింగ తింగ తింగరలా టెన్షన్, దొంగ దొంగ చచ్చినోళ్ళ టెన్షన్. అంటాడు అటు అప్పారావు. నడిపెత్తారని టెన్సను, మన సొంత నడుముని గిల్లెత్తారని టెన్సను, కోనికొచ్చాకే వామో మొదలైనది టెన్సను. తింగ తింగ తింగరలా టెన్సను, దొంగ దొంగ సచ్చినుల టెన్సను. ఫిగరు ఎందే నీకి పొగరు, చూపిస్తా నాలో పవరు, పిండేస్తా నీలో చమరు. నీలాంటి ఒక్కడు దొరికేదాకా టెన్సను, ఈ బాకిరి చేతికి దొరికాక ఇంకో టెన్సను, ఓ నీకొచ్చాకే వామో మొదలైనది టెన్సను. టెన్సను 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 టెన్సను. దుక్కు దుక్కు అరే దుక్కు 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 దుక్కుతావని టెన్సను. అరే దుమ్ము దుమ్ము లేపుతావని టెన్సను. అమ్మ బాబోయ్,
నీ పాట ఏమో కానీ నీ డాన్స్ మనకు చాలా బాగుందమ్మాయి. థ్యాంక్ యూ సార్. చాలా బాగా డాన్స్ చేసావు. జడ్జెస్ పాట గురించి ఏమంటారో మ్యూజిక్ మాస్టర్ని అడుగుదాం ఫస్ట్. హర్షిని, సార్ నీ ఒక స్పిరిట్ ఉంది కదా, దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. ఐ వాంట్ క్లాప్ ఫర్ ద స్పిరిట్ ఇన్ యూ. అంటే ఒక కంప్లీట్ ఆర్టిస్ట్ నువ్వు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఒక పర్ఫామ్ చేయాలి, నేను పాడాలి, నేను డాన్స్ చేయాలి. సో నీలో ఉన్న ఆ ఒక టాలెంట్, దాన్ని నువ్వు చాలా యువర్ లవింగ్ యువర్ ఓన్ టాలెంట్ అండ్ అదొక బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ఇప్పుడు ఏమంటే పాడుతా తీయగా కార్యక్రమంలో ఫస్ట్ ప్రయారిటీ వచ్చి సింగింగ్. ఫస్ట్ అంటే మనం ఇంపార్టెన్స్ ఎందుకు ఏ దానికి ఇవ్వాలి, మొదట సింగింగ్కి ఇవ్వాలి. సింగింగ్ తర్వాత పర్ఫార్మెన్స్, అంతా ఎవ్రీథింగ్ మ్యాటర్స్, బట్ ఫస్ట్ సింగింగ్. ఏమైందంటే కొద్దిగా బికాస్ నీ ఫోకస్ డాన్స్ మీద ఉండింది. చాలా బాగా డాన్స్ చేసావు, డౌటే లేదు, చాలా బాగా డాన్స్ థ్యాంక్ చేసావు. యూ సార్. కానీ నీ ఫోకస్ ఏముండింది, పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ ఉండింది. దాంట్లో ఏమైంది, కొద్దిగా ఆ సింగింగ్, కొన్ని నోట్స్, కొన్ని లైన్స్ కంట్రోల్లో లేదు. కాబట్టి ఒక చిన్న స్మాల్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఏమంటే, ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది కదా, ఇప్పుడు పల్లవి చరణం మధ్యలో మ్యూజిక్ వస్తుంది, ఆ టైంలో యూ కెన్ పర్ఫామ్ ఆల్సో, నాట్ అ ప్రాబ్లం. పల్లవి చరణంలో కూడా పర్ఫామ్ చేయండి, పర్ఫామ్ చేయకండి నేను చెప్పట్లేదు. జస్ట్ లిటిల్ మోర్ ఫోకస్ ఆన్ సింగింగ్. అదర్వైజ్ ఐ డోంట్ వాంట్ టు కిల్ యువర్ స్పిరిట్. నీలో ఒక వెరీ బిగ్ ఆర్టిస్ట్, బిగ్ స్టార్ ఇస్ ఇన్సైడ్ యూ. నీ లోపల ఒక పెద్ద స్టార్, పర్ఫార్మర్, సింగర్, యాక్టర్, డాన్సర్ అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మనం కాపాడుకోవాలి. పాడుతా తీయగలో ఎక్కువ ప్రామినెన్స్ పాటకిద్దాం, అంతే, ఇంకేం లేదు. ఓకే, బాగా పాడావు, మంచి ప్రయత్నం. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హెడ్ మిస్ట్రెస్. హాయ్ హర్షిని, హాయ్ మ్యామ్. రాక్ స్టార్ అని పిలవాలా నిన్ను ఈరోజు నుంచి? మీరు ఎలా అంటే అలా. నేను అలా అంటే అలాగేనా? అయితే రాక్ స్టార్ హర్షిని అని పిలుస్తాను. యూఆర్ అన్ ఆల్ రౌండర్. స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి ఒక ఆర్టిస్ట్కి ఏ క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి. చాలా గ్రేస్ఫుల్గా ఉంది నీ డాన్స్. సో నా ఐ అగ్రీ విత్ విజయ్ ప్రకాష్ గారు. ఎక్కువ ఏంటంటే కొంచెం శృతి అటు ఇటు పోవడము, కొన్ని పాటలకి పర్వాలేదు, సెకండ్ చరణం తర్వాత నుంచి వాయిస్ ఓపెన్ అయ్యి ఇంకా బాగుందనమాట. సో ఆ కన్సిస్టెన్సీ ఫస్ట్ నుంచి ఉండాలి. ఓకే, చాలా బాగా పాడావు. పోయిన రౌండ్లోకి ఈ రౌండ్లోకి వేరియేషన్ చూపించావు. అప్పుడు మెలడీ పాడావు, ఇప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్ అటెంప్ట్ చేసావు. ఇట్లా డిఫరెన్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, ఆ ప్రయత్నాన్ని కొనసాగించు. ఓకేనా? డిఫరెంట్ జానర్స్ ట్రై చేయి, ఎందుకంటే నీ వాయిస్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. దాట్స్ ఎ గుడ్ క్వాలిటీ. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మాస్టరు. హర్షిని, సార్ విజయ్ గారు, సునీత గారు చెప్పిన సలహాలతో పాటు ఇంకొకటి చెప్తాను. ఏంటంటే పాటను స్టైల్గా ప్రజెంట్ చేసే క్రమంలో పదాల్లో స్పష్టత లోపించింది. చక్కగా అందంగా ఉచ్చరించాలి పదాలు, అదొక్కటే. మిగతా అన్నీ బాగున్నాయి, చక్కగా పాడుతున్నావు, ఆడుతున్నావు, చూడడానికి బాగున్నావు, నవ్వుతూ పాడుతున్నావు, అన్నీ బాగున్నాయి. పదాల ఉచ్చారణ కూడా చక్కగా ఉండాలి. తర్వాత రెండవ చరణంలో నీ దూకుడు దుడుకు ఏం సేత్తాదోనని టెన్షన్ అన్న మాట, ఆ వాక్యం మర్చిపోయి మొదటి చరణంలో వాక్యమే పాడావు. సరే, ఏదైనా ఒత్తిడికి గురి కాకుండా అందంగా పాడడం అనేది ఇంకా సాధన చెయ్యాలి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ నుంచి మీకు మార్కులు ఉండబోతున్నాయి. సరేనా? సో బేసిక్గా ఏంటంటే డాన్స్ చేయి, పర్వాలేదు. అంటే సాంగ్కి మధ్యలో డాన్స్ చేయి, పాడేటప్పుడు డాన్స్ చేసినప్పుడు కొంచెం శృతి అట్లా అవుతుంది అనమాట. కానీ నువ్వు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ డెఫినెట్గా డాన్స్ చేయాలి. ఓకేనా? ఓకే, సరే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.